వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గెలవయ్య ఆధ్వర్యంలో వరంగల్ కు భారీగా బయలుదేరిన నాయకులు కార్యకర్తలు చెలో వరంగల్ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గెలవయ్య అన్నారు. ఈ సందర్భంగా అంబర్పేట నియోజకవర్గం నుండి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి వరంగల్ కు బస్సులో బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అలాంటి మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా సుపరిపాలనను అందించారని కొనియాడారు. నేడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సముచిత న్యాయం కల్పించడం లేదని వాపోయారు. సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని గెలువయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మరోమారు సీఎం పదవిని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ రోజు వరంగల్లో చెలో వరంగల్ పేరుతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రజోత్సవాల సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభలు నిర్వహించుకుంటున్నామంటే ఒక తెలంగాణ జాతిపితగా శాంతియుతంగా 14 సంవత్సరాలు విరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు సుపరిపాలన చేసి దేశంలో నుండి బడుగు బలహీన వర్గాలకు అన్ని సంపన్న వర్గాలకు తన పరిపాలన ద్వారా సంక్షేమాన్ని అందించి ఈ రోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి సమయంలో ఈ రోజు ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దోసుకోవడం కోసానికి అధికారంలో వచ్చి ఈ 16 నెలలు మాత్రమే మొత్తం ప్రజలకు ఈ రోజు పరిపాలన మొత్తం కూడా ఇసుగొలిపెట్టట్టుగా ఉంది. కాబట్టి ప్రజల్లో ఒకసారి చైతన్యపరిచి మళ్ళీ తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణను ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరంలో కానీ మొత్తం రాష్ట్రంలో 4 మూలల ఏ స్థంలో చూసినా, ఏ గుడిసె చూసినా, ఏ ఇల్లు చూసుకున్నా, ఏ ఆటో తీసుకున్నా, ఏ కార్మికుని అడిగినా కానీ ఖచ్చితంగా వరంగల్ సభకి వెళ్తాము. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన గురించి అక్కడ నిగ్గు తేల్చుకుంటామని చెప్పి ఈ రోజు ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలు కూడా గుర్తించారు. మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలు మొత్తం సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అంబర్పేటలో కాలేరు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బస్సులు కదిలి వెళ్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.